నమస్తే అండి, నేను డాక్టర్ ఉమా, కన్సల్టెంట్ ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్ కొండాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము వన్ ఆఫ్ ద టెస్ట్, ఎరా టెస్ట్ అంటే ఏంటి అని చాలా మంది వచ్చి అడుగుతున్నారు. అది ఎవరికి చేస్తారు, టెస్ట్ ఏంటి, ఎవరికి చేస్తారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఎరా టెస్ట్ ఆర్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే, ఈ టెస్ట్ ఎందుకు చేస్తాం? ఫస్ట్, ఎవరికైతే రికరెంట్ గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవుతుంటాయో, ఇన్ స్పైట్ ఆఫ్ గర్భసంచి బాగుంటుంది, లైనింగ్ బాగుంటుంది, ఎంబ్రియోస్ బాగానే ఉన్నాయి మనకి, కానీ ప్రెగ్నెన్సీలో ఇంప్లాంటేషన్ అనేది జరగటం లేదు. ఎందుకు జరగటం లేదు అనే దానికోసం ఈ టెస్ట్ చేస్తాం అనమాట. దీంట్లో ఏం చేస్తాము, ఆల్మోస్ట్ 200+ జీన్స్ దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి. ఆ జీన్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అనే టైమింగ్ తెలుసుకొని ఆ టైంలో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి బెటర్ రిజల్ట్స్ రావడానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఈ టెస్ట్ ఎలా చేస్తారు? ఈ టెస్ట్ కి మనం ఎలాగైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ కి ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకొని కరెక్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో మనం ఒక బయోప్సీ అనేది తీయడం జరుగుతుంది. అది టెస్ట్ పంపించిన తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ లో వెదర్ ఇట్ ఈస్ రిసెప్టివ్, ప్రీ రిసెప్టివ్ ఆర్ పోస్ట్ రిసెప్టివ్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రాన్స్ఫర్ మనం చేస్తున్న టైంకే చేయాలా, యూజువలీ మనం చేసే టైంకే చేయాలా, లేదంటే దానికంటే ముందు కానీ వెనకాల కానీ చేయాల్సి వస్తుందా అనేది తెలుస్తుంది అనమాట.